యేసుక్రీస్తును అప్పగించడానికి యూదా ఇస్కరియోతు తీసుకున్న 30 వెండి నాణేలు కేవలం డబ్బు మాత్రమే కాదు, అవి ఒక మహా ప్రవచనానికి నిదర్శనం. సరిగ్గా 30 నాణేలే ఎందుకు, 20 లేదా 50 ఎందుకు కావు? దీని వెనుక ఉన్న రహస్యం మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. పాత నిబంధనలోని నిర్గమకాండం 21:32 ప్రకారం ఒక ఎద్దు పొడవటం వల్ల ఒక దాసుడు స్లేవ్ చనిపోతే ఆ దాసుని ప్రాణానికి పరిహారంగా చెల్లించాల్సిన వెల ఈ 30 వెండి నాణేలు. అంటే యూదా యేసును ఒక సాధారణ దాసుని కంటే తక్కువగా విలువ కట్టాడు. కాని ఇక్కడే ఒక అద్భుతమైన నిజముంది. ఆదికాండంలో యోసేపును అతని అన్నలు 20 వెండి నాణేలకు అమ్మేశారు. దాదాపు 1800 సంవత్సరాల తర్వాత ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ వల్ల ఒక దాసుని వెల 20 నుండి 30కి పెరిగింది. బైబిల్ ప్రవచనాలు ఎంత ఖచ్చితమైనవో చూడండి. జకరియా 11వ అధ్యాయంలో ఒక మంచి కాపరికి ఇవ్వబడిన అవమానకరమైన కూలియే ఈ 30 నాణేలు. దాన్ని కుమ్మరివానికి పారవేయి అని దేవుడు అక్కడ ఆజ్ఞాపిస్తాడు. కొన్ని శతాబ్దాల తరువాత యూదా అవే 30 నాణేలను దేవాలయంలో విసిరివేశాడు. ఆ డబ్బుతో యాజకులు కొన్న స్థలం కుమ్మరివాని పొలం, పాటర్స్ ఫీల్డ్. 500 ఏళ్ల క్రితం చెప్పబడిన ప్రతి మాట ఇంచు కూడా తప్పకుండా నెరవేరింది. మరో ఆశ్చర్యకరమైన నిజం, ద టైరియన్ షెకెల్. మరో విశేషమేంటంటే ఆ 30 నాణేలు టైరియన్ షెకెల్ రకానికి చెందినవి. ఇందులో 94% స్వచ్ఛమైన వెండి ఉంటుంది. దేవాలయ పన్ను చెల్లించడానికి వీటినే వాడేవారు. అత్యంత పవిత్రమైన దేవాలయ పన్ను సొమ్మునే పరమ పవిత్రుడైన యేసు రక్తాన్ని చిందించడానికి ఉపయోగించడం ఒక పెద్ద విరోధాభాసం. యూదా ఆ డబ్బును లాభమనుకున్నాడు, కాని అది అతనికి మరణాన్ని మిగించింది. ఆ డబ్బుతో కొన్న భూమి అకెల్దామా అంటే రక్తపు భూమి అని పిలువబడింది. ఈరోజు మనం దీనికోసం మన విశ్వాసాన్ని అమ్ముకుంటున్నాం. కేవలం 30 వెండి నాణేల వంటి నశించిపోయే లోక ఆశల కోసమా? ఒక్కసారి ఆలోచించండి.